హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం క్యాటరింగ్ స్టైల్‌లో పచ్చి బొప్పాయితో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక బొప్పాయి తీసుకొని పైన పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు పైన గింజల పార్ట్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా మిగిలిన ముక్కలు మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని క్యారెట్ తురిమినట్టు పచ్చి బొప్పాయిని కూడా తురుముకోవాలి. సన్నగా తురిమిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌లో మెజరింగ్ కోసం వేసుకోవాలి. నాకిక్కడైతే ఒక కప్పు పచ్చిబొప్పాయి తురుము అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం తురిమి పెట్టుకున్న పచ్చిబొప్పాయి తురుము వేసుకోవాలి. ఇలా పచ్చిబొప్పాయి మొత్తం నేతిలో వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకోవాలి. ఈ పాల ప్లేస్‌లో పచ్చికోవా అయినా యూజ్ చేసుకోవచ్చు. పాలతో కలిపి పచ్చిబొప్పాయిని కలుపుతూనే ఉండాలి కంటిన్యూయస్‌గా. పాలు పోసిన తర్వాత కొంచెం విరిగినట్లు అనిపిస్తుంది. అదేమీ ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు ఒక కప్పు పచ్చిబొప్పాయి తురుముకి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగేంత వరకు మనం కంటిన్యూయస్‌గా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కలర్ కోసం నేను ఒక పావు స్పూను గ్రీన్ ఫుడ్ కలర్ యూజ్ చేశానండి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. నేను కూడా వీడియో కోసమే ఈ కలర్ వేశాను. ఇలా పంచదార మొత్తం కరిగి, పాకం మొత్తం పచ్చిబొప్పాయికి పట్టేసిన తర్వాత, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు పుచ్చగింజలు కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.